ప్రభాస్కి సంబంధించిన రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్తో మేము ముందుకు వచ్చాను. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక సూపర్ అప్డేట్. సో వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్ మనం ప్రభాస్ కల్కి గురించి మాట్లాడాలి. ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ప్రభాస్ కల్కి గురించి ఏదో ఒక న్యూస్ వస్తోంది. ప్రభాస్ కల్కిలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటున్నాడు, ప్రభాస్ కల్కిలో విజయ్ దేవరకొండ ఉంటున్నాడు, ప్రభాస్ కల్కిలో నాని ఉంటున్నాడు. సో ఈ విధంగా ఇప్పటికే ఈ సినిమాలో మనం మాట్లాడుకున్న పేర్లు కాకుండా ఎంతో పెద్ద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కమల్ హాసన్, దీపికా పదుకొనే, ఈ విధంగా అండ్ అలాగే రాజమౌళి ఒక పాత్ర. సో ఈ విధంగా రోజు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మునుపెన్నడు మన తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ కూడా జరగలేదు. తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమాలోనే ఎప్పుడు జరగలేదు. అదేంటి అంటే, ఇన్ని రోజులు మనకు పేర్లు వినిపిస్తున్నాయి కదా, జూనియర్ ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ. సో వీళ్ళలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఉండబోతున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో లేకున్నా జూనియర్ ఎన్టీఆర్ కోసం ఏ పాత్ర అయితే ఎంచుకున్నారో, పరశురాం పాత్ర, సో అలాంటి పాత్రలో ఒక స్టార్ హీరో ఎవరో ఒకరు ఖచ్చితంగా చేయబోతున్నారు, అందులో డౌట్ లేదు. సో ఇక్కడ మ్యాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ స్టార్స్ అందరూ కూడా కల్కి క్లైమాక్స్లో ఒకేసారి కనిపిస్తారు. ఇది ఖచ్చితంగా ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పుడు జరగలేదు కదా. అంటే ఇంతమంది హీరోలు ఒక్క క్లైమాక్స్లో కనిపించడం అనేది మనం హాలీవుడ్లో చూస్తూ ఉంటాం, ఎవెంజర్స్ అలాంటి మూవీస్లోనే. సో అలా ప్లాన్ చేశాడంటే నాగ్ అశ్విన్, ఖచ్చితంగా ఇదే జరిగితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు అవ్వడం ఖాయం అనిపిస్తోంది. సో ప్రభాస్తో పాటుగా ఒకవేళ అన్ని అనుకున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ పరశురాం పాత్రలో, రాజమౌళి వేదవ్యాసుని పాత్రలో, అండ్ అమితాబ్ బచ్చన్ ఆల్రెడీ అశ్వత్థామ సంథింగ్ అంటున్నారు, సో ఆ పాత్ర, ఇక నాని అలాగే విజయ్ దేవరకొండ, వీళ్ళందరూ కనిపిస్తే ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, వీళ్ళందరూ కలిసి పోరాడేది ఒకే ఒక్క విలన్తో, ఆ విలనే కమల్ హాసన్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కమల్ హాసన్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాడు ఈ సినిమాలో, ఎంత పెద్ద విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు అని చెప్పి. సో ఇదనమాట ఇంపార్టెంట్ అప్డేట్ ప్రభాస్కి సంబంధించింది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చూసి మళ్ళీ ప్రభాస్ అప్డేట్లోకి వెళ్దాం. సో పవన్ కళ్యాణ్కు సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ ఏ సినిమా షూటింగ్లో పాల్గొనడం లేదు. సో అతను పాలిటిక్స్ పైన, సినిమాల పైన ఒకేసారి ప్రయాణం, రెండు పడవల ప్రయాణం అంటారు కదా, సో ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాడు. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు సినిమాల వైపు వెళ్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ చేసి చాలా కాలం అయిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ ప్రెజెంట్ జరుగుతున్న షూటింగ్ చూసాము అంటే ఓజీదే కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. అంటే లేట్గా స్టార్ట్ చేసిన ఆ సినిమానే ఆల్మోస్ట్ 70% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. అండ్ డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు కొన్ని 6 సంవత్సరాలు, మేబీ 6 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ సినిమా అనమాట. అండ్ ఇందులో మాఫియా, గ్యాంగ్ డ్రాప్ సంథింగ్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక చిన్న గ్లిమ్స్ చూసాము. గ్లిమ్స్ బీజిఎం కానీ పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ అదిరిపోయాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాని డైరెక్ట్ చేస్తోంది ఎవరు, పవన్ కళ్యాణ్ వీరాభిమానైన సుజిత్. ప్రభాస్ని బాహుబలి తర్వాత డైరెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కదా, అది కూడా ఒక చిన్న డైరెక్టర్. సో ఇప్పుడు అలాంటి డైరెక్టర్ పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తున్నాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఎంతకు అమ్ముడుపోయాయి అంటే కేవలం 18 crores, చాలా తక్కువ. ఎందుకంటే ఫర్ సపోజ్ చూసామంటే దేవరా 27, 25 అలా అంటున్నారు, అండ్ గేమ్ చేంజర్ 20, 22 అంటున్నారు. సో ఈ విధంగా అంటే అంతేకాకుండా విశ్వంబర చిరంజీవిది కూడా 18 crores అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టార్ హీరోనో మనకు తెలుసు. అంటే పాన్ ఇండియా వైజ్లో సినిమా చేస్తున్నాడు అంటే ఆ ఊపే వేరే ఉంటుంది. ఖచ్చితంగా ఓజీకి వచ్చేసింది ఆల్రెడీ ఆ ఊపు అంతా. బట్ తక్కువకి అమ్మడం అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫేమ్ తగ్గట్లేదు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఒక జాక్ పాట్ కొట్టారనిపిస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ రూపీస్ ప్రకారం 18 crores అమ్మారు అంటే మేబీ 2.5, 2.7 million అక్కడ వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోతుంది. సో సింపుల్గా 2 million ఈజీగా వచ్చేస్తే పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం యావరేజ్గా అటు ఇటు ఉన్న, ఇక పాన్ ఇండియా అండ్ అలాగే ఈ ఏమంటారు ఈ ఊపు అండ్ ఈ ఎక్కువగా హైప్ క్రియేట్ అవ్వడం, దీనివల్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అనేది 1 weekలో చాలా ఈజీగా అయిపోతుందని చెప్పి ముందే ఫిక్స్ అయిపోతున్నారు. సో దీని ప్రకారం చూసుకున్నాము అంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఎవరైనా సరే స్టార్ హీరో అనగానే రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా కొంచెం రీజనబుల్ ప్రైసెస్కి అమ్మారు అంటే డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారు, ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉంటారు, సినిమా చూసిన ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారు. లేకుంటే తర్వాత ఆ సినిమాకి ఇంత నష్టం వచ్చింది, ఈ సినిమాకి ఇంత నష్టం వచ్చింది, అవసరం లేదు కదా. సో ఆ విధంగా ప్లాన్ చేసి కొంచెం తక్కువగా అమ్మినట్టు తెలుస్తుంది. సినిమా మీద హైప్ తక్కువే కదా, ఎందుకంటే ఆల్రెడీ ఎంత హైప్ క్రియేట్ అవ్వాలో అంత క్రియేట్ అయిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 70% అయిపోయింది, ఆల్రెడీ చెప్పాను. ఇంకొక షెడ్యూల్ లేదా ఇంకొక 2-3 షెడ్యూల్ పడ్డాయి అంటే ఈ సినిమా షూటింగ్ కూడా అయిపోతుందంట. బట్
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో బిజీగా ఉండడం వల్ల, ఎందుకంటే మనం చూసామంటే ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారంటే September 27 అత్తా ఇంటికి దారేది ఎప్పుడైతే రిలీజ్ అయిందో అదే డేట్కి ఈ సినిమాని కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఓజీతో పవన్ కళ్యాణ్ రికార్డుల సునామీ సృష్టించడం ఖాయమని అంటున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్కి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, ప్రభాస్ మనం చూసామంటే లాస్ట్ ఒక 1-2-3 ఇయర్స్గా అస్సలు రెస్ట్ లేకుండా, రెస్ట్ అంటే ఏమీ లేదు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే చూసుకోవడం తప్పితే ఇక తనకంటూ ఏ రెస్టు లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఎవ్రీ ఇయర్ 1-2 సినిమాలు పడుతూనే ఉన్నాయి. తను చెప్పిన మాట నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు తను ఒక 1 మంత్ లేదా ఒక 40 డేస్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడు. అవును, అయితే ఈ బ్రేక్ అనేది ఏదో రిలాక్స్ అవ్వడం కోసమని కొంతమంది అంటూ ఉంటే మరికొంతమంది ఏదో సర్జరీ అంటున్నారు. యాక్చువల్గా బాహుబలి సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్కు ఒక సర్జరీ అంటే ఒక దెబ్బ తగిలిందనమాట మోకాలికి. సో దానికి సర్జరీలు చేపిస్తూనే ఉన్నాడు, కానీ ఆ దెబ్బ అనేది తగ్గట్లేదు. పాపం పెయిన్తో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. సలార్ షూటింగ్ టైంలో కూడా ఈ ఇష్యూ వచ్చింది. అప్పుడు కూడా యూరోప్కి వెళ్ళి సర్జరీ చేయించుకొని వచ్చాడు. సో ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చేసి కల్కి షూటింగ్ జరుగుతుంది. సో ఆల్రెడీ వచ్చిన న్యూస్ ఏంటంటే ప్రభాస్కి సంబంధించిన షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంటే 90%. సో ఇక మిగతా క్యారెక్టర్స్ షూటింగ్ చేస్తున్నాడు నాగశ్విన్. సో ఈ గ్యాప్లో ఒక 30 డేస్ 40 డేస్ వెళ్ళి తన ఆ మోకాల్ సర్జరీని కంప్లీట్ చేసుకొని ఫిట్గా రావాలని తను ప్లాన్ చేస్తున్నాడు. సో వచ్చిన తర్వాత కూడా తను కల్కి మిగతా 10% కంప్లీట్ చేసి, తర్వాత రాజాసాబ్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత సలార్ 2 సినిమా షూటింగ్ మొదలు పెడతారు. ఆ తర్వాత స్పిరిట్ సినిమా. సో ఇదనమాట ప్రభాస్ లైనప్ ఆల్రెడీ చాలా పెద్దగా ఉంది. ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోలకి ఎవ్వరికీ లేనన్న సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. అంటే సలార్ 2 ఉంది, కల్కి ఉంది, రాజాసాబ్ ఉంది, హను రావుపూడితో ఒక సినిమా ఉంది. సో ఈ విధంగా వెళ్తున్నాం. అండ్ అలాగే మళ్ళీ ప్రశాంత్ నీల్తో ఇంకొక సినిమా కూడా సైన్ అయిందని చెప్తున్నారు. సైన్ అంటే డిస్కషన్ జరుగుతున్నాయి, తర్వాత ఏదో రావణ సంథింగ్ ఆ విధంగా. సో ప్రభాస్ అయితే ఒక 1 మంత్ బ్రేక్ తీసుకోబోతున్నాడు. సో ఇదే ప్రభాస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.